హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నిన్నటి వీడియోలో నేను 3 months ప్లానింగ్ అయితే పెట్టాను అనమాట. సో ఆ ప్లానింగ్ కాకుండా ప్రతిరోజు డే టు డే నేను చదివేది ఏంటో మీకు కూడా చూపిస్తాను. సో నాతో కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే బాగా రాస్తారనమాట. డే టు డే ప్లానింగ్ కాబట్టి అందరూ కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. నచ్చితే, లేదు మీ ప్లానింగ్ మీకు ఉంది అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అర్థమెటిక్ నుంచి అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఒక అర్థమెటిక్లో ఒక టాపిక్, రీజనింగ్లో ఒక టాపిక్, అండ్ జనరల్ అవేర్నెస్లో ఒక టాపిక్, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఈ 4 టాపిక్స్ అయితే 1 డేలో కంప్లీట్ అవ్వాలి. మీ యొక్క టైమింగ్స్ని బట్టి అయితే చదువుకోవచ్చు. అర్థమెటిక్ 1 hour ఇవ్వండి, రీజనింగ్కి 1 hour ఇవ్వండి, అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్కి 1 hour ఇవ్వండి. నెక్స్ట్ ఏదో ఒక టాపిక్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో వచ్చిన ఒక టాపిక్ అనేది పిక్ చేసుకొని ఆ టాపిక్ని ఒకరోజు చదవాలన్నమాట. అంటే 1 hour ఆర్ 2 hours అయితే చదవాలన్నమాట అదే టాపిక్. సో మనకి ఇప్పుడు ఎన్ని అవర్స్ అంటే 4 hours. ప్రతిరోజు 4 hours కనుక చదివితే డెఫినెట్గా మనం అయితే సక్సెస్ అయితే అవుతాం అనమాట. సో ఫస్ట్ డే ప్లానింగ్ ఏంటి అంటే, జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేసి దాంట్లో ఒక టాపిక్ని అయితే పిక్ చేసుకొని చదువుదాము. ఆ తర్వాత అర్థమెటిక్లో వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అయితే చదువుదాము. అండ్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసరికి అనాలజీ అయితే చదువుదాం. సో ఈ 4 టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన ఆర్పిఎఫ్ సిలబస్, మొన్న వచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్ అనమాట. ఇదంతాను నేను మీకు చెప్పాను కదా నిన్నటి బుక్లో ప్రాక్టీస్ బుక్ అని చెప్పేసి, ఎస్ఐ ప్రాక్టీస్ బుక్. దీంట్లో ఉన్న సిలబస్ అయితే తీసుకొని చెప్తున్నాను. అన్నిటికీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మ్యాక్సిమం సిలబస్ అంతా ఒకటేనండి. ఒక లెవెల్ అనేది, ఎగ్జామ్ లెవెల్ అనేది, అంటే టాపిక్ లెవెల్ అనేది కొంచెం హార్డ్గా అడుగుతారు ఎస్ఐలో. కానిస్టేబుల్ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా బుక్స్ పర్చేస్ చేసుకోకపోతే ఖచ్చితంగా బుక్స్ అయితే తీసుకోండి. బుక్స్ తీసుకోకుండా అయితే ఏ పని అయితే జరగదనమాట. సో ఇదనమాట విషయం. మనకి 3 months మాత్రమే టైం అయితే ఉంది. 3 monthsని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇప్పటికైనా మేల్కొని చదవండి. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత చదువుదాం అనేది అసలు కుదిరే పని అయితే కాదు. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనకి రివిజన్కే ఎక్కువ టైం అయితే ఇచ్చుకోవాలి. సో అట్లీస్ట్ ఈ 3 months అన్నా చదివితే ఎంతో కొంత స్కోర్ అయితే చేయగలుగుతాం అనమాట. ఇదనమాట విషయం. డే 1లో నేను చెప్తున్న టాపిక్స్ అయితే, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఒకటి, అనాలజీ, అర్థమెటిక్లో నెంబర్ సిస్టము, రీజనింగ్లో అనాలజీ, 1 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఒక టాపిక్ అనమాట. ఆ టాపిక్ కూడా నేను ఏంటి అంటే, మనది ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అటామిక్ నెంబర్స్, మొత్తం 108 అటామిక్ నెంబర్స్ ఈరోజైతే చదువుకోవాలి అనుకుంటున్నాను. ఇదనమాట విషయం. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇంకా ప్రతిరోజు ప్లానింగ్ కావాలంటే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.